పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. అలాగే మాతా మురళి గారు రామచంద్రపురం, కట్టుకుంటశెట్టి విజయధర్మ ఆదిత్య కుమార్ గారు రాజు, పేరు కామేశ్వరరావు గారు పీగనవరం, వండేరు వెంకటనాయుడు గారు అమలాపురం, సిరివరపు శ్రీనివాసరావు గారు మండపేట, కొత్తపేట కొడుకుడి శ్రీనివాసరావు గారు. వీరు ఈ జరిగేటువంటి కార్యక్రమంలో మరి అబ్జర్వర్స్గా వేరే నియోజకవర్గానికి వెళ్తారు కనుక వచ్చేసారు. అవన్నీ చేసుకున్నట్టు వారందరికీ అవకాశం ఇచ్చే విధంగా మరి సహకరించాలని చెప్పి సందర్భంగా మీ అందరినీ కోరుతున్నా. మరి ముఖ్యంగా బొత్స సత్యనారాయణ గారు వస్తున్న సందర్భంగా రోడ్డు మీద కార్లు కొన్ని ట్రాఫిక్ లో వదిలేసి వెళ్ళిపోయారు. ఆయన రావడానికి ఇబ్బంది, దయచేసి ఎవరు కూడా అట్లే కొంచెం ట్రాఫిక్ లీడ్ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఈ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేదిక మీద ఉన్నటువంటి ఓటకపు కబుర్లు చెప్పి ప్రజలందరినీ మోసం చేసి అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఆర్థిక ఇబ్బందులు, ఖజానా ఖాళీగా ఉంది, నేనేమీ చేయలేకపోతున్నాను, మీరే నన్ను ఆదుకోవాలి అనేసి ప్రజలకు మళ్ళీ ఒక క్వశ్చనేర్ని వేయడం జరిగింది. ఇదంతా కూడా ఈ దగా కార్యక్రమంలో ఒక భాగం అన్నమాట. అదేవిధంగా మన అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రజల్లోకి రూట్ లెవెల్లోకి తీసుకెళ్ళి అందరినీ కూడా ప్రజలందరికీ కూడా ఎటువంటి మోసానికి మనం బలిగాయపోయాం, ఇక ముందు ఎలాగ మనం దీన్ని ఎదుర్కోవాలి అనేసి ప్రజల్లోకి తీసుకెళ్ళి రాబోయే ఎలక్షన్స్లో మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని మన పరిపాలన మనం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మనం లేడీస్ జాగ్రత్త ఆడుతుంది అక్కడ. వస్తారు
రండి. ఈరోజు ప్రతి ఇంటింటికి వెళ్ళి చంద్రబాబు కానీ కూర్చోండి. ఈరోజు ప్రజల అదేమని అడిగితే గారు అధికారం ఉన్నటువంటి అనేక పదవులతో ఉన్నటువంటి ఘోరంగా వైఫల్యం చెందింది అని చెప్పడానికి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడ ఎలాంటి బంధకాలనైనా ఛేదించి మా నాయకుడిని చూడాలన్నటువంటి తెగింపు ధైర్యంతో వస్తున్నటువంటి ప్రజలను చూస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మీద, ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంత విసుగు చెంది, ఎంత అసహనంతో, ఎందుకంటే ఇంత బహిరంగంగా, ఇంత నగ్నంగా, ఇంకా సంవత్సరం కాలేదు, ఒక సంవత్సరం ముందు నువ్వు మాట్లాడినటువంటి ఏ ఒక్క మాట కూడా నెరవేర్చకుండగా బరి తెగించి నగ్నంగా ఎవరైనా నేను ఏమైనా చేయలేదు అని అంటే వాళ్ళ నాలికని వేరే భావంతో మాట్లాడాలని అనుకున్నాడు చంద్రబాబు నాయుడు. కానీ నాలిక మందమైపోతుంది అన్నాడు. అంటే ఎంత బరి తెగించి ఉన్నాడో అతనికి తెలుసు. నేను ఫెయిల్ అయ్యాను, కూటమి పేరుతో వచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఇంక నేను నడపలేను, నాకు ఎన్ని రోజులైతే నడపగలను అన్ని రోజులు ఇలా నడుపుకుంటూ పోతాను తప్ప ప్రజలకి ఏమీ చేయలేను, వాళ్ళకి ఇచ్చినటువంటి ఏ హామీని నేను నెరవేర్చలేను అని ఒక అభద్రతా భావంతో రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ కూటమి, ముఖ్యంగా చంద్రబాబు నాయకత్వానికి సబలగీతం పాడే రోజుల దగ్గరకు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ ప్రతిరోజు రోడ్డు మీద ఉండాలి, ఏదో రకమైనటువంటి ఉద్యమం చేయాలి. మీరు ఎక్కడో అంతర్వేది దగ్గర నుంచి మన శివర ప్రాంతమైనటువంటి కోనసీమ ప్రాంతం ఏ మారుమూల వెళ్ళినా ఈవేళ మనం నడుస్తున్నటువంటి లేదా మనం ప్రయాణం చేస్తున్న ప్రతి రోడ్డు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం వేసిన రోడ్లే. అది నాకు భారతదేశ చరిత్రలో మేము కూడా చాలా ప్రభుత్వాలు చూసాం, చాలా సందర్భాల్లో ప్రభుత్వాల్లో ఉన్నాం, కానీ ఎక్కడ సక్సెస్ఫుల్ 5 సంవత్సరాలు చేసినటువంటి తీరు లేదు. కానీ 5 సంవత్సరాలు భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో లేనటువంటి ఒక సంక్షేమ రాజ్యాన్ని నిర్మించినటువంటి నిర్మాత జగన్మోహన్ రెడ్డి గారని ఇవాళ ప్రజలందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇలాగా ఉండి, తోడు నీడగా ఉండి, క్రమశిక్షణే ధ్యేయంగా మనం ఎలక్షన్ ప్రజలు ఏ రకంగా అట్రాక్ట్ చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో, సమైక్యతతో మీరు నిజాయితీగా గడిచిన ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాజయ్య గారు కూడా మనకి ఎస్టీ మంది రావడం జరిగింది. మరి గణేష్ గారు ఇచ్చి చక్కగా మరి జగన్మోహన్ గారికి కష్టకాలం కూడా అండగా కుటుంబం చక్కకుంటుకుంటాం. అలాగే మన చిల్లిపోయిన వేణుగోపాల్ కృష్ణ గారిని ఒక మనందరూ ఇక్కడ ఒక కర్తవ్యం కోసం వచ్చారు. పెద్దలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం నిర్దేశించింది, ఆ నిర్దేశించినటువంటి కార్యాచరణ ఎలా అమలు చేయాలి. ఇవాళ పెద్దలు మనకి రీజనల్ కోఆర్డినేటర్గా ఇచ్చేసినటువంటి కొత్త సత్యనారాయణ గారు జిల్లా సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేయడం కోసం ఈ ప్రోగ్రాం పేరు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఒక ష్యూరిటీ ఇచ్చాడు, ప్రజలకు ఏం చెప్పాడు, భవిష్యత్తు గ్యారంటీ. సంవత్సర కాలమైంది, భవిష్యత్తు గ్యారంటీ లేదు. చంద్రబాబు నాయుడు చెప్పిన ష్యూరిటీ ఏమిటంటే మోసం గ్యారంటీ. అంటే ప్రతిపక్షంలో ఉన్న మన కర్తవ్యం ఏమిటి అంటే, గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్ళి ఏ పథకాలు ఇచ్చారు, ప్రజలకు ఏం వస్తుందని చెప్పారు, వారు చెప్పింది అమలు చేయలేదు కనుక, అది జరగలేదు కనుక దాన్ని వివరించేటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమం. మనం
దాన్ని వికసింపజేయాలి. అంటే వికసింప దాని యొక్క కాంతిని అందరినీ ప్రసరింపజేయాలి. ఇవాళ అన్న ఒక ప్రోగ్రాం పెట్టి మొత్తం అన్ని జిల్లాల్లో ఎక్కడా రెస్ట్ లేదు. ఉదయం ఒక చోట, మధ్యాహ్నం ఒక చోట, తూర్పుగోదావరి జిల్లా కాకుండా సుమారు 12 జిల్లాల్లో సమావేశం నిర్వహించాయినా నేను చూస్తా ఉన్నా. 12 జిల్లాల్లో ఉన్నటువంటి కార్యకర్తలను సమాయత్తపరుస్తున్నాడు. ఇవాళ నాకు అర్థమైంది, ఆయన తీసుకున్న ప్రోగ్రాంకి జగ్గిరెడ్డి గారు గడిచిన 2 రోజులుగా బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రాం డిజైన్ చేసి ఇప్పుడే మా రాజా చెప్పాడు, కోనసీమ కొదమ సింహాలు యుద్ధానికి రెడీ అయ్యాయి. ఇవాళ సభలో కనబడుతున్నాయి. ఎలా ఏ అబద్ధం అయితే చెప్పి అధికారంలోకి వచ్చారో అబద్ధాన్ని అబద్ధంగా చెప్పి నిజమేంటో తెలియజేసేటువంటి ఒక కర్తవ్య దీక్షను తీసుకునేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా, నాయకులందరికీ కూడా, ఇక్కడ ఉద్దండులు ఉన్నారు వేదిక మీద, అన్నగారు ఆదేశించారు 2 నిమిషాలు మాట్లాడమని. వారందరి యొక్క ప్రసంగాలు మీరు వింటారు. నేను అక్కడి నుంచి వచ్చాను కనుక జగ్గిరెడ్డి గారు మిత్రం ఒకే బ్యాచ్లో రాజకీయాల్లో తయారయ్యారు. 2001లో నేను ఆయన జడ్పీలో ప్రవేశించినప్పుడు వారి నియోజకవర్గానికి సర్వీ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు నన్ను పరిశీలకుడిగా వేశారు. ఇద్దరం కలిసి పనిచేసాం. ఆయన ఫస్ట్ ప్రమోషన్ వచ్చింది, నాకు లేట్ ప్రమోషన్ వచ్చింది. మొత్తం మీద ప్రమోషన్ గ్యారంటీ. ఇవాళ ఇద్దరం కూడా జిల్లా అధ్యక్షులుగా ఉన్నాం. ఇక్కడ ప్రధానమైనది ఏంటంటే, ఇవాళ ఇక్కడ అన్నగారు రీజనల్ కోఆర్డినేటర్గా ఇక్కడ ఒక ప్రోగ్రాం ఇస్తే మళ్ళీ జిల్లాలు నియోజకవర్గాలకు వెళ్తాయి, నియోజకవర్గాలు మండలాలకు వెళ్తాయి, మండలాలు గ్రామాలకు వెళ్తాయి. గ్రామాల్లో మీరందరూ అంటే మీలో నాకు కనబడేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటే నిస్వార్థంగా ప్రజాసేవ చేసేవాడు. నాకు తెలిసి రాజకీయాల్లో నేను పాలకుడిని కాదు సేవకుడని చెప్పిన మొట్టమొదటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాట ఒక్కసారి గుర్తానండి. మనం రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాం? సేవ చేయడానికి వచ్చాం. మీరు సేవకులు అనడానికి 5 సంవత్సరాలు అధికారం ఈ స్థాయికి మనం తీసుకొచ్చినటువంటి మరి ఈరోజు ఏదైతే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని జగన్మోహన్ గారు తీసుకుని దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని కార్యక్రమం తీసుకున్నప్పుడు మనకి ముందుగా రైట్ పర్సన్ అట్ ద రైట్ ప్లేస్ అనే విధంగా బొత్స సత్యనారాయణ గారిని దానికి దిశానిర్దేశం చేయడం కోసం మనకి రీజనల్ కోఆర్డినేటర్ ఇక్కడ పంపించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన శాసన మండలిలో కూడా మన పార్టీ యొక్క వాడిని వేడిని వినిపించి మళ్ళీ ఒకసారి నైరేశ్వర కార్యకర్తలందరినీ కూడా నిద్ర లేపినటువంటి బొత్స సత్యనారాయణ గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసేవాళ్ళ. అలాగే ఈ నివేదికలో అనుకోకుండా మరి వయసులో పెద్దవారు ఇక్కడ ఉన్నటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు రాజ్యసభ సభ్యులు, అలాగే పిలిపే విశ్వరూప్ గారు అన్న మాజీ మంత్రివర్యులు పిలిపే విశ్వరూప్ గారు కానీ, తోట త్రిమూర్తి గారు కానీ, అలాగే మరి అబ్జర్వర్గా ఉన్నటువంటి జక్కపూడి విజయలక్ష్మి గారు కానీ, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మరి తోట త్రిమూర్తి గారు, అదేవిధంగా ఇజ్రాయల్ గారు, కురుపూడి సూర్యనారాయణ గారు, మరి ముఖ్యంగా చెరువారి వేణుగోపాలకృష్ణ గారు, అలాగే జక్కపూడి రాజా గారు, అలాగే గణేష్ గారు, మరి ముఖ్యంగా కోఆర్డినేటర్గా ఉన్నటువంటి గన్నవరం మరి శ్రీనివాస్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నటువంటి ప్రతిష్ఠించి ఈ స్థాయికి మనం తీసుకొచ్చినటువంటి కార్యకర్త సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. మరి పెద్దలంతా కూడా మాట్లాడారు. మరి ఏదైతే మనందరికీ తెలిసిన సామెత, మరి నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరి చుట్టూ వస్తుందనేటువంటి మాట చెప్తారు. మన ఎన్నికలో జరిగింది కూడా ఇదే. ఏదైతే జగన్ అంటే నిజం, చంద్రబాబు నాయుడు అంటే అబద్ధం అనేటువంటిది ఏదైతే ఉందో అదే ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతోంది. సంవత్సర కాలం గడిచింది. సంవత్సర కాలం గడిస్తే ఈ సంవత్సర కాలంలో ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి
ముఖ్యంగా సూపర్ 6 సూపర్ 7 హామీ ఇచ్చి ఈ రోజు మరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్యంగా మనందరికీ వెన్నుముక్క చెప్పుకునే రైతు సోదరులు కూడా ఇవాళ ఈ యొక్క కూటమి ప్రభుత్వం కబద్ధ హస్తాలతో మరి వెనక్కి నెట్టుతుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నా. వాస్తవంగా నేను అధ్యక్షుడిగా కావడానికి ఇక్కడ మొత్తం సత్యనారాయణ పెద్దలు వేదిక మీద పెద్దలంతా కూడా జగ్గినట్టయితే మా జీవులో ఉన్నట్టే అందరితో అనుభవం ఉంటాడు, మాకు ఇబ్బంది లేదు. జక్కపూడి రాజా చెప్పినట్టు అందరూ వాళ్ళని మాట చెప్పి నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టినందుకు తప్పనిసరిగా మరి జగన్మోహన్ రెడ్డి గారి గౌరవం కానీ, వేదిక మీద ఉన్న నాయకుల యొక్క గౌరవం కానీ, అలాగే మీకు సేవకుడిగా ఉండాలని కానీ వెనకడుగు వెయ్యని చెప్పి సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నా. ఎందుకంటే ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే మా నాని అని చెప్తున్నాడు. నాని అమ్మని అలాగే మరి ఎంపీ చిరంజీవి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. వాస్తవంగా నాకు కుర్చీలు పట్టుకొస్తున్నాయి చిరంజీవి గారు. ఏం చేద్దంటే ఆయన కూడా ఎంపీ చేశారు, వారు ఇక్కడ కూర్చోవాలి, కుర్చీలు పట్టుకొస్తున్నారు ఆయన. అంచేత ఎట్లా పనిచేసేటువంటి కార్యకర్తలని భవిష్యత్తులో గౌరవించే విధంగా చేస్తారనే నమ్మకం నాకుంది. నాకు అండగా దండగా బొత్త సత్యనారాయణ గారు ఉన్నారు కనుక ఎవరి చొక్కాలు మార్చిపోయి భుజాలు అరిగిపోయాయో వారికి భవిష్యత్తులో మరి తగిన స్థానంలో కార్యకర్తల్ని కూర్చోబెట్టే విధంగా మరి జగన్మోహన్ గారు కూడా మాటిచ్చారని ఈ సందర్భంగా ఈ జిల్లాలో కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మరి ఈ 2 మాటలు చెప్పాలి. ఏంటంటే జిల్లాలో మరి నాకు సూచనలు ఇచ్చి మొట్టమొదటిసారి ఈ జిల్లాలో అవసరమైన రైతుకి మరి వారికి గిట్టుబాటు జరగకుండా మరి ఏదైతే వారి యొక్క పొలం బకాయిలు ఉన్నటువంటి ధాన్యం బకాయిలు చెల్లించకుండా 48 గంటల్లో మీ డబ్బు మీకు ఇస్తామని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వలేటువంటి పరిస్థితి ఉంటే మరి మొత్తం సత్యనారాయణ సూచనలు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కార్యక్రమం చేయాలి, కొత్తగా ఎన్నికైనా పర్వాలేదు, కొత్తగా బాధ్యతలు తీసుకున్నా పర్వాలేదు, మరి మీరు ఆ కార్యక్రమం చేయాలని చెబితే నాకు సహకరించి వేదికలో ఉన్నటువంటి నాయకులంతా కూడా పెద్ద పెద్ద వారు షుగర్లో ఉన్నటువంటి వారు కూడా వారు కానీ వేదిక మీద ఉన్నటువంటి కోఆర్డినేటర్లు కానీ లేదా అన్ని నియోజకవర్గాల నుంచి మరి మీరు కానీ వచ్చి ఒక ధైర్యాన్ని ఇచ్చి మళ్ళీ ఈ అంబేద్కర్ కోనసీమలో ఒక ఊపు తీసుకొచ్చిన ఘనత మీ కార్యకర్త సోదరులకే దక్కుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మరి అలాగే చాలా మంది మాట్లాడాల్సిన పెద్దలు ఉన్నారు కనుక ఇవాళ జగన్మోహన్ గారు పెట్టిన కార్యక్రమం ఏదైతే బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ రీకాలింగ్ ద మేనిఫెస్టో ఆఫ్ మరి మోసగాడు నారా చంద్రబాబు నాయుడు ఈ యొక్క సంవత్సరంలో వారు చేసిన మోసాల్ని మళ్లీ ప్రజలు ఒకసారి వెన్ను తట్టి గుర్తు చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మరి మొన్న కేంద్ర కార్యాలయంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దాన్ని 5 దశల్లో చేయాలని చెప్పి మరి పెద్దలు నిర్ణయించి ఆదేశించడం జరిగింది. అందులో మొట్టమొదటిది మరి ఏదైతే ఉన్నటువంటి జూన్ 27 నుంచి జూలై 3వ తారీఖు వరకు మరి జిల్లాల్లో మరి కార్యక్రమం జరుగుతోంది. నేడు మన కార్యక్రమం ఏదైతే జరుగుతుందో అదే స్థాయిలో ఈ 3వ తారీఖులో మీ కార్యక్రమాలు, అలాగే జూలై 4 నుంచి మరి జూలై 12వ తారీఖు వరకు నియోజకవర్గ స్థాయిలో మరి కోఆర్డినేటర్స్ అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని తీసుకుని వారు చేస్తారు. ఇందులోనే ఒక చిన్న పర్మిషన్ మరి పెద్దలు బొత్స సత్యనారాయణ గారు అడుగుతున్నా మరి ఏదైతే 7 నియోజకవర్గాలు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ 7 నియోజకవర్గాలకి కూడా కోఆర్డినేటర్ని పెద్దల్ని అడిగి కొంతమందికి ఏమని ఒక 7గురిని పర్యవేక్షకులుగా కేవలం వారు కోఆర్డినేటర్లకి మరి వారు కూడా సహాయ సహకారం అందిస్తూ పర్యవేక్షించడం కోసం ఒక 7గురిని ఈ కార్యక్రమం పూర్తి చేయడానికి కూడా మరి నియమించుకోవడం జరిగిందని చెప్పి దానికి కొత్త సచివాలయం గారు కొంచెం పర్మిట్ చేయాలని సభాముఖంగా మరి అడుగుతున్న వారిని ఆ రకంగా మరి ఎవరైతే ఉన్నటువంటి కోఆర్డినేటర్స్ అందరూ కూడా పేరు ఇచ్చారు. అందులో మరి ముమ్మడివరం నుంచి పెనుమత్త చిన్నభద్రరాజు గారు అంటే చిట్టరాజు గారు, అలాగే మరి రామచంద్రపురం నుంచి మాతా మురళి గారు, అలాగే రాజు నుంచి కటకొండశెట్టి ఆదిత్య గారు, అలాగే మరి పీక నవరం నుంచి పీకే రావు గారు, పేర్లి కాళేశ్వరరావు గారు, అలాగే అమలాపురం నుంచి వంటెద్ది వెంకయ్యనాయుడు గారు, అలాగే మండపేట నుంచి సిరివరపు శ్రీనివాసరావు గారు, అలాగే కొత్తపేట నుంచి మరి జడ్పీటీసీ పొడిపూడి శ్రీనివాసరావు గారు. ఈ రకంగా వారిని నియోజకవర్గ స్థాయిలో జరిగేటువంటి కార్యక్రమాల్లో మరి వారు కూడా కోఆర్డినేటర్లకి సహాయ సహకారం అందించే విధంగా వారి మీద బాధ్యత పెట్టడం జరిగింది.
ఆ రకంగా మరి నియోజకవర్గ స్థాయి అయిన తర్వాత మళ్ళీ జూలై 13 నుంచి జూలై 20వ తారీఖు వరకు మండలాలకు వెళ్ళాలి. ఆ మండలాలకు వెళ్ళినప్పుడు మరి ఈ యొక్క కోఆర్డినేటర్స్ అందరూ కూడా వెళ్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క పర్యవేక్షకులు కూడా మరి ఆ మండలానికి వచ్చి ఏ రకంగా జరుగుతున్నటువంటి పర్యవేక్షిస్తూ ఉంటారు. అలాగే జూలై 21 నుంచి ఆగస్టు 4 వరకు మరి గ్రామ స్థాయిలో ఈ కార్యక్రమం చేయమని చెప్పి జగన్మోహన్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి మండల స్థాయిలో ఉన్నటువంటి మండల కన్వీనర్స్ అలాగే ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకుల దగ్గరికి వెళ్ళి ఈ 10 రోజుల్లో మరి ఒకవైపున మన గ్రామ కమిటీని కూడా పూర్తి చేసుకుని అందులో ముఖ్యమైన విభాగం అంటే యువత, మహిళ ఇట్లా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో బీసీసీఎల్, ఎస్సీసీఎల్, రైతు విభాగం కూడా అక్కడ పూర్తి చేసుకుని తదుపరి మరి ఏదైతే ఈ రోజు మనం మోసపోయామో ఆ మోసం మరి ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మరి బొత్స సత్యనారాయణ ఇప్పుడు ఏదైతే ఒక క్యూఆర్ కోడ్ ని ఆయన మనకు రిలీజ్ చేసి దాని విషయాలు వారికి చెప్తారు. ఆ రకంగా మనం మరి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఏది ప్రజలు మరి మిస్ అయ్యారు, ఏది ప్రజలు ఏ రకంగా మోసపోయారనే విషయాన్ని మరి మనం వారి దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి. ముఖ్యంగా మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కార్యక్రమం పెట్టుకున్నారు. ఇది మంచి ప్రభుత్వం, ఇది సుపరిపాలన, మేము కూడా ప్రజల వద్దకు వెళ్తామని వెళ్తే కొట్టేలా ఉన్నారు ప్రజలు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుటుంబ సభ్యుడిగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలే ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రజలు స్వాగతిస్తారని చెప్పి సందర్భంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఏదైతే గతంలో సూపర్ 6 హామీల్ని ఆ రోజు ఇచ్చి వారు మరి ఇబ్బందులు పాలు చేశారో ఆ సూపర్ 6 హామీల్ని మరి మనం కూడా చెప్పాలి. అలాగే జగన్మోహన్ గారు ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగిస్తామని చెప్పి ఇబ్బందులు పెడుతున్న తరుణంలో మరి ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి మన కార్యకర్త సోదరులంతా కూడా తీసుకెళ్లాలని కోరుతున్నా. సూపర్ 6 హామీలు ఏవైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఎవరికైనా ఇచ్చారా? లేదా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అంటే సంవత్సరానికి 36,000 ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. అటువంటి తరుణంలో మరి నిరుద్యోగులందరినీ కూడా మేలు కొరపాలి. అలాగే తల్లికి వందనం కూడా మరి ఏదైతే మొన్న వెన్నుపోటు కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సోదరులు చేశారో అది దానికి తల వచ్చిన ప్రభుత్వం తల్లికి వందనం పాక్షికంగా ఇస్తూ ఉంది. అందులో మళ్ళీ సర్పంచులు, జెడ్పీడీసీలు, ఎంపీడీసీలు, ఎంపీపీలు వారందరికీ మళ్ళీ కటింగ్ వేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి వారు కూడా కష్టపడి నిరంతరం పనిచేస్తున్నారు. అటువంటి వారిని ఈ రకంగా వేధించడం సబబు కాదని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే రైతుకి పెట్టుబడి సాయం, రైతుకి పెట్టుబడి పెట్టేటువంటి పెట్టుబడి సాయం 3 దశల నుంచి లేస్తారు కదా, వారు మరి ఎక్కువ ఉన్నటువంటి 10 రూపాయల వడ్డీలు వారి దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి. అలాగే ప్రతి మహిళకి 1,500 రూపాయలు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు వచ్చిన ప్రతి మహిళకి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఏ గ్రామంలో ఇచ్చారని అడుగుతున్నాం. దీన్ని కూడా మనం ప్రజల్లో తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి. గ్యాస్ సిలిండర్లు అనేటువంటిది ప్రజలకి గ్యాస్ కొట్టు వదిలేశారు. ఉచిత బస్సు ఇవాళ తుస్సుమందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మరి ఈ రకంగా ఏవైతే ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మరి రిలీజ్ చేసిన తదుపరి ముఖ్యంగా వారు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారో గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం 13 లక్షల కోట్లు అప్పులు చేశారని చెప్పాడు. అది ప్రతి కుటుంబం మీద 20 లక్షల రూపాయలు పడిందని చెప్పాడు నారా చంద్రబాబు నాయుడు గారు. మొన్న మళ్ళీ వారే శాసనసభలో మళ్ళీ వారే నా 3,30,000 నుంచి లేదని కూడా వారే చెప్తూ ఉన్నారు. అలాగే ఈ రకమైనటువంటి తప్పుడు కార్యక్రమాలు చేసి ప్రజలను మభ్యపెట్టినటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మరి మనం కూడా ప్రయత్నం చేయాలి. సూపర్ 6 తో పాటుగా మరి సుమారు బీసీ డిక్లరేషన్ కానీ రాజకీయ ప్రాధాన్యతగా బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కానీ ఆర్య వైశ్యులు కానీ కాపు కార్పొరేషన్ కానీ క్షత్రియ కార్పొరేషన్ కానీ ఏ ఒక్కరికి ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి మరి న్యాయం చేయకుండా వదిలిపెట్టారని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మరి ఈ రోజున బొత్స సత్యనారాయణ ఆయన క్యూఆర్ కోడ్ రిలీజ్ చేసిన తర్వాత ఈ రకమైన షీట్ మీ యొక్క సెల్ ఫోన్లోకి వస్తుంది. అందులో మొదటి ఆప్షన్ మరి మేనిఫెస్టో, టీడీపీ మేనిఫెస్టో, ఈ రకంగా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ఉంటుంది. మరి దాన్ని మీరు క్లిక్ చేస్తే ఎటువంటి మోసాలు చేశారో మరి మీరు కూడా చూసి మరి దాన్ని అబ్జర్వ్ చేసి ప్రజలకు తీసుకెళ్లే కార్యక్రమం చేయొచ్చు. అలాగే మరి వారు బాండ్లు కూడా ఇచ్చారు. అంటే ప్రతి ఇంటికి వెళ్ళి మీకు అమ్మఒడి అంటే 2 పిల్లలుంటే
30,000, ముగ్గురుంటే 45,000 అని చెప్పి ఇవన్నీ కలిపి మీకు సంవత్సరానికి 5 లక్షల రూపాయలు వస్తుంది, లేదా మరి ఇవన్నీ కూడా మేము ఇస్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా బాండ్ ఇచ్చి మరీ మోసం చేసే కార్యక్రమం చేశారు. మరి ఇంత దారుణంగా కనికట్టు చేసి మోసం చేసినప్పుడు వీటిని ప్రజల్లోకి మనంతా మరి కష్టపడి తీసుకెళ్లాలా, వాటిని మేల్కొల్పాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఆఖరిగా ఈ రకంగా ఇచ్చిన షీట్ల ద్వారా ఏదైతే ఆ కుటుంబానికి ఎంత నష్టం జరిగింది, వారికి రావాల్సినటువంటి డబ్బు ఎంత రావాలి, ఎంత రాలేదనేటువంటి విషయాన్ని మరి మీరు కార్యకర్త సోదరులందరికీ కూడా చెప్పి మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సోదరులు తప్పనిసరిగా ఈ యొక్క బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ మరి ఆఖరిగా చెప్పే మాట పెద్దలతో మాట్లాడదు కనుక మరి నాని గారు ఇంకా పెద్దలు చెప్తూ ఉన్నారు. ఏదైతే ఆంక్షలతో కూడినటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంది, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు వెళ్తే సంక్షేమ కార్యక్రమాలు తీసేస్తాం, అక్రమ కేసులు పెడతాం, సోషల్ మీడియా కార్యకర్త సోదరుల్ని మరి ఇబ్బంది పెడతామనే విధంగా పోలీసు వారి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ మనం చేస్తూ ఉన్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎక్కడికి ఎవరికి ఇబ్బంది వచ్చినా తప్పనిసరిగా స్పందించడానికి మీ వేదిక మీద నాయకులు ఉన్నాం. అలాగే మేము కూడా మీ మీద చెప్పబడాలంటే అది ముందు మా మీద పడాలని చెప్పి ఈ సందర్భంగా ఎందుకు మనం చేస్తున్నా, ఎప్పుడు ఎక్కడ ఇబ్బంది వచ్చినా మీకు అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేసుకుంటూ మరి ఏదైతే జూలై 8వ తారీఖున మన వైఎస్ఆర్ గారి జయంతి కార్యక్రమం కూడా ఉంది. ఆ కార్యక్రమాన్ని కూడా అన్ని నియోజకవర్గాల్లో మరి చక్కగా మనం చేయాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మరి మాట్లాడేటువంటి పెద్దలు చాలా మంది ఉన్నారు. ఒకే ఒక్క మాట తెలియజేస్తారు, అదేమిటంటే మరి లోకేష్ గారు వారు కూడా చాలా చెప్తున్నారు. అదేమిటంటే మరి రెడ్ బుక్ రాజ్యాంగం అని, లేదా మా రెడ్ బుక్ చూస్తే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఏదో భయపడిపోతారని చెప్తూ ఉన్నారు. ఇవాళ ఒకే మాట చెప్తూ ఉన్నా, అదేమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి కార్యకర్త ప్రతి ఒక్కరూ ఒక జగన్లో ఉన్నాడు. ఈ రోజున రేపు ఏదైతే నీ నెత్తి మీద లోకేష్ నెత్తి మీద 10 పైసలు పెడితే దమ్మిడికి కూడా ఈ లోకేష్ ఎవరు కొనరు, నువ్వు చంద్రబాబు నాయుడు కొడుకు కాకపోతే అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నా. అలాగే నీకు అధికారం లేకపోతే మరి నిన్ను పట్టించుకునేవాడు కూడా ఎవరు ఉండరు. కానీ ఇవాళ అధికారంలో లేకపోయినా జగన్మోహన్ గారు ఒక పిలిపిస్తే దానికి స్పందించేటువంటి గుండెలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఈ యొక్క సౌండ్ వింటే మీ తండ్రికి నీకు కూడా చెమటలు పడుతున్నాయి. రాబోయేటువంటి కాలంలో మీకు బుద్ధి చెప్పడానికి ఆంధ్రరాష్ట్ర ప్రజానీకమంతా కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మాట్లాడడానికి పెద్దలు చాలా మంది ఉన్నారు. మనం చాలా మీటింగ్లో కలుస్తాం. కాబట్టి ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు, కొంతమంది కూర్చుని కానీ కొంత వేదిక మీద ఎవరికైనా అవకాశం లేక కానీ ఎక్కడైనా జరిగితే చాలా మంది చాలా విషయాలు చెప్పారు. తేడా గమనించమని కోరుతున్నా. దాదాపు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారికి 5 సంవత్సరాల పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనకి తేడా గమనించమని తెలియజేసుకుంటున్నా. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన నాయకుడు ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే, ఎన్నికల కోసం వాగ్దానం చేసి ఎన్నికలైన వాగ్దానాలను తుంగులు దొక్కుతున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. గత 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసినా, 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసినా తేడా స్పష్టంగా కనపడుతుంది. 2014లో అధికారం కోసం రైతు రుణమాఫీ అనే ఒక హామీ ఇస్తే తప్పనిసరిగా 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేవారు. కానీ సాధ్యం కాదు. కాబట్టి సాధ్యం కాని హామీని నేను ఇచ్చి ప్రజలకు ఇచ్చి ప్రజల్లో చరిత్రహీనుడిగా మిగిలిపోకూడదన్న ఒక లక్ష్యంతో, ఒక ఏకైక లక్ష్యంతో మాట మీద నిలబడే వ్యక్తిత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఓడిపోయినా పర్లేదు, మోసపూరిత హామీని నేను ఇవ్వనని చెప్పి ఆనాడు నిలబడినందుకే 2014 నుంచి 19 వరకు ప్రతిపక్ష స్థానానికి పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అమలు సాధ్యం కాని అనేక హామీల్ని 2014లో ఇచ్చి మేనిఫెస్టో రెడీ చేసి ఎన్నికలైన వెంటనే మేనిఫెస్టోని కనీసం ఆన్లైన్లో కూడా కనపడకుండా మాయం చేసినటువంటి వ్యక్తి మోసగడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మీకు అందరూ తెలుసుకుంటున్నాను.
ఆ రోజు 2014లో ఎన్ని హామీలు ఇచ్చారో మనందరూ తెలుసు. ఆ హామీల్లో కనీసం 10% హామీలు కూడా నెరవేర్చకుండా చరిత్రహీనుడిగా మిగిలిపోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే 2019లో ఇచ్చిన ప్రతి హామీని కామా ఫుల్ స్టాప్ కూడా తేడా లేకుండా, ఎక్కడ ఏ విధమైన తేడా లేకుండా ప్రతి హామీని నెరవేర్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు అది తెలుసుకున్నాను. ఒకే ఒక ఉదాహరణ చెప్తాను. ఈవేళ పెన్షన్ని 3000 చేస్తారని చెప్పాడు. అప్పటికే 2000 పెన్షన్ చేసి అంచెలంచెలుగా 250 రూపాయలు పెంచుతూ 3000 చేస్తానన్నాడు. చెప్పిన విధంగానే 2000, 2250, 2500, 2750, 3000 మేమందరం చెప్పాం. సార్ మీరు 3000 హామీ ఇచ్చారు కదా, 3000 ఇచ్చేయండి అని చెప్తే లేదు మేమేమి చేస్తామో అదే చెప్తాం తప్ప ఎన్నికల కోసం అబద్ధం చెప్పని చెప్పి అంచెలంచెలుగా పెంచుతానని చెప్పి అంచెలంచెలుగా పెంచి చెప్పిన విధంగా పూర్తిగా 3000 అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకున్నాను. మేనిఫెస్టో నేను బొత్స సత్యనారాయణ గారు, బోస్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో పనిచేశాం. ఇవాళ మనం చూసాం ప్రతి క్యాబినెట్ మీటింగ్ మంత్రి దగ్గర టేబుల్ మీద ఎదురుకుండా మేనిఫెస్టో ఉండేది. ప్రతిసారి కూడా క్యాబినెట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట అనేవారు, మేనిఫెస్టోని గోడకు అందించుకోండి, ప్రతిరోజు కూడా మేనిఫెస్టోని గుర్తించి పెట్టుకోండి. మనం ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో ప్రతి హామీని ఎంతవరకు నెరవేర్చామని తెలుసుకుని చెప్పిన హామీని చెప్పినట్టు చెప్పిన డేట్కే మరి సంక్షేమ పథకాలు ఈవేళ ప్రజలకు అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈవేళ ఎన్నికల కోసం అమలు సాధ్యం కాని హామీని అనేక హామీలు ఇచ్చి ఎన్నికలు అయిన వెంటనే హామీని తుంగలో పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకనే ఈరోజు మనం కార్యక్రమం జరుపుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు వాగ్దానం అంటే ఈవేళ మోసపోతున్నది, మోసం గ్యారెంటీ అని. చంద్రబాబు నాయుడు షూరిటీ అంటే మోసం గ్యారెంటీ అని ఈవేళ మనం చూస్తున్నాం. ఈవేళ సూపర్ సిక్స్లో ఎన్ని పథకాలు అమలయ్యో మనం చూస్తున్నాం. నిన్న మొన్న ఈవేళ అమ్మఒడి అనే కార్యక్రమాన్ని, తల్లికి వందన కార్యక్రమం రిలీజ్ చేశారంటే దానికి ప్రధాన కారణం ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటాలకు జడ్జి మాత్రమే ఈవేళ చంద్రబాబు నాయుడు తల్లికి వందన కార్యక్రమం రిలీజ్ చేశారు తప్ప మనస్ఫూర్తిగా ఆ కార్యక్రమాన్ని రిలీజ్ చేయలేదని మీకు తెలియజేసుకున్నాను. ఈవేళ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈవేళ తల్లికి వందనం అనే కార్యక్రమం ఈవేళ చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పోరాటానికి జడిసి ఈవేళ కార్యక్రమం ఈవేళ అమలు చేశారు తప్ప మరొకటి కాదని చెప్తున్నాను. అంతే అనేక మందికి పక్క పెట్టి అనేక మోసపూరిత వాగ్దానాన్ని పక్క పెట్టి ఈవేళ తల్లికి వందనం దాదాపు 20 లక్షల మందికి ఇంకా ఆపు చేసిన విషయం మీకు అందరూ తెలుస్తున్నాను. ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం, మీరేదైతే హామీ ఇచ్చారో ఎంతమంది పిల్లలు అంతమందికి ఇస్తారని, ఆ విధంగా ఎక్కడ ఏ ఒక్కరికి కాకుండా ప్రతి ఒక్కరికి హామీని అమలు చేయాలని ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలుసుకున్నాను. ఈవేళ మనం చూస్తున్నాం, ఇందాక జగ్గిరెడ్డి గారు చెప్పారు అధికారంలో ఉంది కాబట్టే ఈవేళ లోకేష్ మాటకి వెళ్తున్నాను. ఈవేళ అధికారంలో ఉన్న లోకేష్ కానీ అధికారం లేని జగన్మోహన్ రెడ్డి కానీ రండి ఏదైనా మీటింగ్ కానీ ఎక్కడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల లక్షల్లో జనం కలిస్తే లోకేష్ మొన్నే మచిలీపట్నం పర్యటనకు వస్తే కనీసం 100 మంది కూడా లేదు. ఇష్టాన్ని ప్రతి పత్రికలో మనం చూసాం. లోకేష్ వస్తే 100 మంది కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని తెలిస్తే ఆయన ఎక్కడ పిలిపివ్వట్లేదు, వస్తున్నారని తెలుసుకుని లక్షలాది మంది వేల ప్రజలు రోడ్డు మీద వస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విశ్వసనీయత, అది ప్రజాదరణ పెరుగుతుందని కేకే సర్వేని నిమిషాల కంటే నేను ఎక్కువ మాట్లాడను. అనుకున్నాం ఒక హార్వెస్టర్ లేదా ఒక్కరే బాబు చూడండి మరి మోసం గ్యారంటీ అయినటువంటి క్యూఆర్ కోడ్ ని మన గౌరవ అతిథులు ఓపెన్ చేస్తారు. రైతులు కూర్చోవాలి. రైతు కూర్చోబెట్టే మాట్లాడే విషయాలు చెప్తారు. ప్రమిషన్ కూర్చోరు ఇక్కడ. కూర్చో. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, ముందున్న సోదరులు, సోదరిమణులు, పాత్రికేయులు అందరికీ నమస్కారం. సెక్రటరీ గారు ఇవాళ సమావేశాన్ని పెట్టారు. జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశం. గత నెల 27వ తారీఖు నాడు మన రాష్ట్ర అధ్యక్షుడు, మన నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాన్ని తీసుకున్నారు. రాష్ట్రంలో 175 మంది
నియోజకవర్గ తాలూకు ఇన్ఛార్జీలని, అలాగే పార్లమెంటు ఇన్ఛార్జీలని, పార్లమెంట్ సభ్యుల్ని, అలాగే పార్లమెంట్ కూడా అబ్జర్వర్స్ని, పిఎస్సి మెంబర్ని, పార్టీలో ఉన్న పెద్దలందరినీ పిలిచి ఒక సమావేశం పెట్టి ఆ సమావేశంలో నిర్ణయం తీసుకొని ఏదైతే ఇప్పుడు పెద్దలు మాట్లాడారో, ఏ విషయం మీద అయితే మాట్లాడారో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పారు, ఆ అంశాన్ని చెప్పారు. దీంట్లో ఉన్న విషయాన్ని అంతటినీ కూడా పెద్దలందరూ ఒక్కొక్కరు వారి వారి అభిప్రాయ ప్రకారం వాళ్ళందరూ కూడా చెప్పారు. ముఖ్యంగా పార్టీ తాలూకు ఉద్దేశం, పార్టీ తాలూకా నిర్ణయం, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు అభిప్రాయం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నికల్లో మాట ఇచ్చి మోసం చేసి సంవత్సర కాలం పాటు గడిచినా సరే కార్యక్రమం ప్రతికించిన మాట నెరవేర్చుకోవాలనే నేపథ్యంలో ఈ విషయాలన్నీ ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు మీకు ఇది చూపెట్టాం. ఇది కోడ్. దయచేసి మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ అన్నింటిలో కూడా మీరు వచ్చి కూడా టాపిక్ తీసుకోండి. ఇది కానీ క్యూర్ చేస్తే దాన్ని ప్రకృతి దాంట్లో మన మేనిఫెస్టో కాదు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో అయితే ఎన్నికల ముందు చెప్పారు. ఆ అన్నింటి విషయాలన్నింటి కూడా అందులో వస్తాయి. విషయాలన్నింటి కూడా ఈ విషయాలు ప్రజల దగ్గర తీసుకెళ్లి ప్రజలకు వచ్చి చైతన్యం చేసి ఏ విధంగా చంద్రబాబు నాయుడు మోసం చేశాడో చెప్పడానికే ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం. అందుకే ఇక్కడ మనం కూర్చున్నాం. మన సెక్రటరీ గారు ఇంత విస్తృత సమావేశం పెట్టి మేము వెళ్ళిపోయిన పెద్దలకి ముందున్న మీకు ఒక పరీక్ష పెట్టాడు. మనలో సహనం ఎంత ఉంది, మనలో ఓపిక ఎంత ఉంది చూద్దామని చెప్పి 4 గంటలకు ప్రారంభించి ఇప్పుడు 7 అవుతుంది. 7 అవుతుందా 7:30 అవుతుంది. 3 గంటల సేపు అంటే ఎంత ఓపికగా ఉన్నాం. కారణం ఏంటి? ఈ పార్టీ పట్ల జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఈ ప్రభుత్వం ఏదైతే అధికారంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం ప్రభుత్వం చేస్తున్న మోసం పట్ల మనం ఒక వ్యక్తిత్వం ఉన్నాం, ఒక కార్యక్రమం తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇందాక అమ్మ మాట్లాడి చెప్పారు. ఏం చెప్పిందని ఏదైతే ఎన్నికల ప్రణాళిక ఏది ఉంటుందో అది ఒక భగవద్గీత, అదొక ఖురాన్, అదొక బైబిల్. అది నమ్మారు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మన పార్టీ మనందరూ నమ్మాం. ముఖ్యంగా వేదిక మీద ఉన్నారు కానీ ముందున్నారు కానీ మనందరూ కూడా ఆ విషయాన్ని నమ్మాక 5 సంవత్సరాలు కూడా ప్రజలకు ఇచ్చిన మాటను చూసా తప్పకుండా 100% తీయాలని తప్పతోనే ఆ కార్యక్రమాన్ని చేస్తాం. ఇందాక స్కూల్ చెప్పాడు ఆయన, వచ్చి ఎక్కడో పెట్టుకోవడం కాదు, మా మంత్రులు చెప్పాడు ఆయన, మీ ఆఫీసుల్లో ప్రతి ఆఫీసులో ఎవరైతే మన సీట్లో కూర్చుంటామో ఆ సీటు పక్కన ఆ మేనిఫెస్టో తాలూకా ఈ కార్యక్రమం ఉండాలని చెప్పి జగన్మోహన్ గారు మాకు ఆదేశించారు. కార్యక్రమం చేశారు. ఎందుకంటే రోజు అది జ్ఞాపకం రావాలి. కానీ ఈ ప్రభుత్వానికి అది లేదు. తేమ కూర్చున్నట్టు కూడా లేదు, కార్యక్రమం లేదు. అయిపోయింది కాకుండా విస్తారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఇదేదో నీటి మనం చెప్తున్న మాట కాదు బాబా. టీవీలో దాంట్లో ఆ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తాలూకు ఒకటో తీయండి ఏంటి? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉంటుంది చూడు, ఆ 2 అది చెప్పింది. ఇంకోటి ఎందుకు మీకు చూసుకోవాలా? ఇది అది వెళ్ళు, వెనక్కి అది ఉంచు, దాన్ని చూపితే ఆ చేస్తారు చూడు. ఆ టెక్నీషియన్ వాళ్ళు ఇది మన కంప్యూటర్ ఇది కాదు. అక్కడ అక్కడ షూరిటీ
ఇది భవిష్యత్ గ్యారంటీ. ఇది ఒక చంద్రబాబు నాయుడు చెప్పిన మాట కాదు. చంద్రబాబు నాయుడు ఆయన తాలూకా కూటమిలో ఉన్న మరి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చెప్పిన మాట. బాబు చూడండి, ఒక రాసిచ్చారు ఏమి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మేము మన రాష్ట్ర ప్రజల సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకానికి నిలబెట్టుకుంటామని తెక్కన శుద్ధితో ప్రమాణం చేస్తున్నాము. అంతేకాదు దాని తర్వాత 2024లో టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే భవిష్యత్ గ్యారంటీని మేము తీసుకుంటామని మీకు మాటిస్తామని చెప్పి వాళ్ళు కాకుండా ఆ స్థానికంగా ఆ ఎంపీపీఓ ఎంపీటీసీఓ డెప్యూటీసీఓ జిల్లా చైర్మనో లేదా ఊరు పెద్దో ఆ కింద సంతకాలు కూడా వాళ్ళతో కూడా పెట్టించారు. వాళ్ళతో సంతకాలు కాకుండా ఇది తీరు. మరేదో మనం చెప్పిన మాటలు, ఇదేదో మనం చెప్తున్న కార్యక్రమం, ఇదేదో మనకి రాజకీయంగా వాళ్ళ మీద వచ్చి బురదడానికి కార్యక్రమం చేస్తుంది కాదు. ఎందుకంటే మేము నమ్మాం, మా నాయకుడు నమ్మాం, వైఎస్ఆర్సీపీ నమ్మింది. ఇవాళ ఎన్నికల ప్రణాళికంటే ఒక భగవద్గీతని ఆ భగవద్గీతలో ఉన్న ఏదైతే చెప్పామో నెరవేర్చిన బాధ్యత రాజకీయ పార్టీగా ఉంది. కాబట్టి ఆ పార్టీని అడుగుతున్నాం. మొన్న 10 రోజుల కింద అనుకున్నాను, బహుశా ఒక ప్రస్తావన పెట్టే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ విజయవాడ ఇచ్చాం, ప్రకటిస్తున్నాం 4,000 రూపాయలు. ఎస్ ఇస్తున్నాం. మేము 3,000 రూపాయలు ఇచ్చాము, 100 రూపాయలు పెట్టి 1000 రూపాయలు పెట్టి 4,000 ఇస్తున్నాం. ఇవాళ రోజు ఇస్తున్నాం. ఓకే, దాన్ని మేమేమి కాదనలేదు. దాని మీద మేము దేని గురించి విమర్శించాం. గ్యాస్ ఇచ్చేసాం. ఎక్కడిచ్చావు గ్యాస్? ఆ తర్వాత తల్లికి వందనం ఇచ్చాం. తల్లికి వందనం ఎంతమందికి ఇచ్చాం? తల్లికి వందనం ఇచ్చింది కూడా ఇందాక చెప్పారు మన పెద్దలు. ఏదైతే మనం చేస్తున్న పోరాటాలు, ఏదైతే మనం పెడుతున్న ఒత్తిడికి తల వంగి ఆ కార్యక్రమం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ అది కూడా ఆడుకోడుగా చేస్తున్నాం. ఇంక దాన్ని కాకుండా ఏదైతే నిరుద్యోగుతుందో 3,000 రూపాయలు ఇస్తానన్నావో, లేకపోతే ఉద్యోగం ఇస్తానన్నావో, ఆ ఉద్యోగం కానీ లేకపోతే కానీ అవన్నీ కూడా మాత్రం మారుతుంది అంటారు. నిరుద్యోగులు కలిగితే మేము వచ్చి స్కిల్ డెవలప్మెంట్ టైప్ చేసాము, అది ఇచ్చేసాము, అది అయిపోయింది అని అంటారు. మరి స్త్రీని జరిగితే P4కి వచ్చి టైప్ చేసాము, P4కి ఇచ్చాము అంటారు. ఎంతమంది 18 సంవత్సరాల మంది మహిళలు ఉన్నారు ఈ రాష్ట్రంలో? ఎంతమంది హామీ ఇచ్చావు? నెలకు 15,000 రూపాయలు ఎక్కడ సంవత్సరానికి 18,000 ఇస్తారని అప్పుడు ఇచ్చేసారంటే ఇది ఎక్కడ చూద్దాం? అదే అడుగుతున్నాం. అడిగితే అంటాడు దానికి మనం అయిపోయాడు. ఈయంటాడు తొక్క చేస్తాము, తోలు వలుస్తాము, తాడు చేస్తామంటాడు. ఏం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎవరు తాడు చేస్తావు? ఎవరు తోలు వలుస్తావు? ప్రజాస్వామ్యంలో 2 ఉంటాయి. ఒకటి అధికార పక్షం, 2 ప్రతిపక్షం. అధికార పక్షంతో బాధ్యత ఏదైతే ప్రజలకు మాట ఉందో మాటను నెరవేర్చుకుంటూ, ప్రభుత్వ విధానం మీద ఉందో విధానాన్ని నెరవేర్చుకుంటూ మమేకమై ముందుకు వెళ్ళడం బాధ్యత ఆ ప్రభుత్వానికి. ప్రతిపక్షంతో బాధ్యత ఏదైతే ప్రజలకు వాగ్దానం ఇస్తుంది అధికార పార్టీ ఇస్తాదో అవి నెరవేర్చకపోతే మెడలు వంచి ఆ కార్యక్రమాలు చేయడం బాధ్యత ప్రతిపక్షంగా మారి. ఎవరు తాడు చేస్తావు? తాడు తీస్తే నీ తాజాకి డబ్బులకు వచ్చి మేము బెదురుతాం అనుకున్నావా? ఇక్కడ ఉన్న కార్యక్రమాలు పెట్టారా? లేకపోతే ఈ ప్రజాస్వామ్యంలో ఇది తప్పు, ఇలాంటి మాటలు తప్పు, ఇలాంటి మాటలు ఇవన్నీ కూడా అడిగితే భూస్థాపితం ఎవరైనా భూస్థాపితం చేస్తారు.
నీలాంటి వాళ్ళు మా మౌలు చాలా మంది చూసింది ఈ ప్రజాస్వామ్యంలో ఈ రాజకీయాల్లో చూస్తాం గుర్తొస్తాను. ఇలాంటి కార్యక్రమాలు మంచిది కాదు, చేయవలసిందే, తెరవలసిందే. చేయకపోతే నీ మరణ వచ్చి ఈ కార్యక్రమాలు చేస్తుంది. మన హామీ ఇస్తాను. సంవత్సర కాలం అయిపోయింది. ఇంతేకాదు ఇంకా రైతానికి పాపం ఎప్పుడు అధికారం చంద్రబాబు ఇచ్చినా రెండు వర్గాలు మోసపోతాయి. ఒకటి మహిళలు, రెండు రైతులు. రైతు కొంచెం మోసపోతారు, మహిళలు మోసపోతారు. అప్పుడు అంతకుముందు చెప్పారు రైతు రుణమాఫీ అలాగే డ్వాక్రా రుణమాఫీ. ఆఖరికి వచ్చి బొట్టు పసుపు కాకి అని చెప్పారు. దాంతో పేమెంట్ రైతుకు వచ్చి ఏం చేశారు మనం చూస్తాం. ఇవాళ సంవత్సరం వచ్చే అక్కడ చెప్పారు 24వ సంవత్సరం అధికారంలోకి వచ్చే మరుక్షణమే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇప్పుడు వచ్చేంత ఎండాలు అయింది, 13 నెలలు అవుతుంది. ఏమైంది రైతుకి ఇస్తున్న రైతు భరోసా కార్యక్రమం? ఏదో దానికి ఏం పేరు పెట్టండి, అన్నదాత సుఖీభావ. ఏమైంది అన్నదాత సుఖీభావ? రైతుకి అవసరం లేదా? రైతు మనకు అవసరం లేదా? రైతులు ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా కొట్టిస్తూ అనుకున్నావు. నువ్వు పండిన పంటకు వచ్చి గిట్టుబాటు ధర ఉండదు, ఏదో ఒక పంట అంటే లేదంటే అనుకోవచ్చు. ధాన్యం కొంటే డబ్బు ఇవ్వరు. 20 హడావిడిగా 48 గంటల్లో డబ్బు ఇస్తామన్నారు. ఇప్పుడు ఎన్నో అయింది, 100 రోజులు అవుతుంది. ఎక్కడిచ్చో డబ్బు? ఏమైంది నీ కార్యక్రమం? మరి మిరపకాయలు కొన్ని నాదులు లేదు, పొగాకు పండిస్తే కొన్ని నాదులు లేడు, మామిడికాయ పండిస్తే దానికి కొన్ని నాదులు లేడు, కోకో పండిస్తే దానికి కొన్ని నాదులు లేడు, ఏర్పాటు వేస్తే దానికి కొన్ని నాదులు లేడు. ఏమవుతుంది పరిపాలన? రైతుల పరిస్థితి ఏంటి? నీ పరిపాలన ఎప్పుడు కూడా రైతు పక్క చెప్పే ఉండాలా? ఇదే కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఇవాళ ప్రతిపక్ష పార్టీగా మీ గ్రామాలకు పోయి మనం మాట్లాడాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. అందుకే ఈ కార్యక్రమం పెట్టింది, అందుకే ఈ సమాజం పెట్టింది. అందుకే దయచేసి అందరూ ఆలోచన చేయాలని కోరుతున్నాను. ఇదంతా మోసం చేస్తున్నాం ఈ కార్యక్రమం. అంతెందుకు తండ్రి వస్తే అంటాడు, కొడుకు కూడా తయారేడు. మధ్య కొడుకు కూడా అబద్ధాలు తయారేడు. మన పోనీ ఇవి నేను చెప్తున్న మాట ఏది కూడా, నేను మాట్లాడుతున్న మాటలు నా సొంతం కాదు. నేను ఎవరి మీద కలబద్ద మాట చెప్పట్లేదు, ఎవరి మీద బురద జరగట్లేదు. ఏదైతే ఆ నాయకులు చెప్పారో, ఏదైతే నాయకులు మోసం చేస్తున్నారో, ఏదైతే ఆ నాయకులు వచ్చి మా ప్రజలు మొక్కలు పెడుతున్నారో, ఏ విధంగా ప్రజల దగ్గర పబ్బం గడుపుకుంటున్నారో ఆ విషయాలే నేను చెప్తాను. అదే మనం గ్రామాలు చేద్దాం, మన సొంత కవితలు చెప్పద్దు. ఇంకో చూపెడతాను. మంత్రి గారు లోకేష్ గారు ఇంకో నేను పెడతాను ఈయన చెప్తాడు. ఆయన కూడా ముఖ్యమంత్రి గారు అందరూ పెట్టి మా అందరి సాక్షిగా ఏప్రిల్ మే మాసంలో శాసనమండలి సాక్షిగా మా అందరి ఓట్లు మా తలమ ఉట్టేసి ఎప్పుడైనా ఇంకా ఇక్కడ టీవీ ఉందా? ఏరియల్ ఉందా? ఈటీవీ ఉందా? ఈటీవీ లేదా?
ఏ రావలే పాపం ఏ ఎందుకు రావలేదు పెద్ద బాగా చేశారు. ఇగో వస్తే ఎప్పుడైనా శాసనమండలిలో కానీ శాసనసభలో కానీ గత 5 సంవత్సరాల్లో మంత్రిగా మేము కానీ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడైనా మాట ఇచ్చింది ఏ రోజునే ఈ రకంగా ఎప్పుడైనా చేస్తామా? చెప్పండి, ఓ మాట చెప్పండి. రాజకీయం అంటే విలువతో కూడుకుని ఉండాలి. రాజకీయం అంటే ఏదో ఈ కుర్చీ కోసం ఏదో పూర్వం సామెత చెప్పుడు 100 అబద్ధాలైనా పురుగు చేయాలని లేకపోతే ఏవో చేయాలని ఇది ఇలాంటి కాదు. ఇది ప్రజలను మోసం చేసి దగా చేసి లేనిపోయిన ఆశలు కల్పించి ప్రజలకు వచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చి ఈ రకంగా చేస్తూ అడిగితే తాడు చేస్తారా? అడిగితే అడిగితే తాడు తీస్తారా? అడిగితే తోలు వెళ్తారా? ఎవరు తాడు తీస్తారండి? ఇప్పుడు ఎవరి నాటికి మందం? ఇప్పుడు చూపెట్టుకొని అందులో ఉన్నాయి చంద్రబాబు నాయుడు నాటికి మందమా, లేదా ఆ కుమారుడు నాయకు మందమా, లేదా ఆ పక్కన ఆయన తాలూకా నాయకు మందం? ఎవరు నాయకు మందం చెప్పండి? ఇప్పుడు అడగండి. రేపు గ్రామాల్లో వెళ్దాం చెప్తాం ఈ విషయాన్ని. అంతేగాని ఎవరిలో పురచల్లడానికి ఈ కార్యక్రమం కాదు. అందుకే ఈ కార్యక్రమం పెట్టారు. జగన్ గారు మీరు ఉన్న 7 ఉన్నారు ఇక్కడ కోర్టుకి. ఈ సమావేశం అయిన తర్వాత 7 కోర్టు అయిన తర్వాత 7 డేట్లు తీసుకోండి. 7 నియోజకవర్గాల్లో సమావేశం జరగాలి. 7 ఇస్తున్న సమావేశం జరగాలి. సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీ దగ్గర నుంచి అందరూ సమావేశం రావాలి. వాళ్ళందరికీ ఈ కార్యక్రమం చూపెట్టండి. ఈ కార్యక్రమం చెప్పండి. వాళ్ళు చెప్పినే చెప్పండి. ఈ ఇద్దరు అందరూ తీసుకొని చెప్పండి. అయిన తర్వాత అమ్మ వీలైనంత వరకు కూర్చో 7 నియోజకవర్గాల్లో వెళ్ళాలని ప్రయత్నించారు మీరైతే. లేకపోతే ఇంకో నెలగా పెట్టారు కాబట్టి ఆ దోస్తాను ఫోన్లో మాట్లాడింది చూస్తే చేసేది. అయిన తర్వాత ఆ నియోజకవర్గం మీ ఇన్ఛార్జీలు కంపల్సరీ మీకు ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాల్లో సమావేశాలు పెట్టాలి. మీ ఇన్ఛార్జ్ అందరూ కూడా 7 నియోజకవర్గాల ఇన్ఛార్జ్ అందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో మండల సమావేశం పెట్టాలి. పెట్టి సమావేశంలో ఈ కార్యక్రమాన్ని మళ్ళీ రెండోసారి చెప్పాలి. చెప్పి అప్పుడు వాళ్ళని మన గ్రామాల్లో పంపించాలి. మీరు కూడా మీకు అవకాశం ఉన్నప్పుడు మీరు కూడా గ్రామాలకు వెళ్ళి వాళ్ళతో మమ్మల్ని తిరగవలసిన అవసరం ఉంది. ఇది నా మాట కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మాట, మన పార్టీ మాట, మన పార్టీ తీసుకున్న నిర్ణయం. కాబట్టి చంద్రబాబు వహించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈ వేదిక ప్రజలందరూ కూడా దీన్ని పూర్తిగా సహకరించాలని మిమ్మల్ని కోరుతున్నాను. అందుకే ఈ సమావేశం వచ్చాయని చెప్పి న్యాయమానం చెప్పిన వాళ్ళని ఇది రాజకీయాలకు ప్రకటిస్తుంది. ఒక్కరోజు కూడా రాజకీయాల్లో అధికారంలో కొన్ని అర్హత లేదు. కొన్ని ఇవాళ కాదు కొన్ని ఇస్తామండి, కొన్ని మీద బస్సు అన్నారు. ఇంకా బస్సు ఎన్నికలకు వచ్చి మీ ఊర్లో ఎక్కి తిరుపతి దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చి ఇప్పుడు వచ్చి ఊర్లో ఏ జిల్లాకి వెళ్తారు, ఏ ఊరికి వెళ్తారు చెప్తారు. సరే చెప్పలేండి, దాని సంగతి కూడా తెలుసుకుందాం. చెప్పిన తర్వాత కొందరికి ఏదో ఆగస్టు 15 అన్నాడు, ఇస్తారో సత్తా చూద్దాం, 15 వెయిట్ చేద్దాం. కానీ నిరుద్యోగ వృద్ధంగా స్కిల్ డెవలప్మెంట్ ఇస్తారంట. దాంతో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తాడు, 3,000 రూపాయలు ఇవ్వకండి. అన్ని సౌద్యం ఏంటిది? మరి శ్రీనిధికి వచ్చి P4 ఏంటిది? ఫోన్ ఎప్పటి నుంచో మన తాతల దగ్గర నుంచి ఎవరైనా ఊళ్ళో అవకాశం ఉంటే కొద్దిగా స్వామిపడి ఉంటే ఒక పేదవాడు వస్తే ఆ పేదవాడికి వచ్చి ఉండి ఆయన చదివించడమో లేదా ఇచ్చి ఏదో కార్యక్రమం ఎప్పటి నుంచో ఉంటుంది. ఇది మన సంస్కృతి బాగుంది. ఈ వ్యక్తి పెద్దగా కోటి చెప్పింది కొన్ని చేస్తే కొన్ని సంఖ్యకి ఉన్న 80 లక్షల మందికో 1 కోటి మందికో నువ్వు తయారు చేసావా? నియోజకవర్గంలో 2-3 చేస్తే సీరియల్ అయిపోయిందా? ఇదే మోసం, ఇదే దగ్గర. మీరు మోసగారు కాదు, మీ దగ్గర కాదు, మీరు చేస్తుంది ఇది న్యాయమా? ఈ విషయాన్ని మీరు గ్రామాల్లో చెప్పాలని మేము కోరుతాం. ఈ విషయాన్ని తీసుకెళ్ళాలని కోరుతున్నాను. సంవత్సరం కాలం అయింది, సంవత్సరం పోయిందే. ఆ ఆడపిల్ల వచ్చి 18,000 రూపాయలు నష్టపోయిందే. మరి ఈ తమ్ముడు వచ్చి 3,000 రూపాయలు లెక్కనే, నెలకు 3,000 లెక్కనే 36,000 రూపాయలు నష్టపోయాడే.
మరి ఈ బస్సు వెళ్తున్నా అమ్మా సంవత్సరం అయిపోయింది ఇంకెప్పుడు ఇస్తావు, సంవత్సరం అయిపోయింది ఇంకెప్పుడు ఇప్పుడు ఇస్తావు. 50,000 పెట్టి అదేడు సూపర్ 6+1, అది సూపర్ 6+1 ఏది 50 సంవత్సరాలకి ఇస్తాను పెన్షన్. అదెప్పుడు? అందుకోసం ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇదేమో మనమేమో మన పార్టీ తరఫుగా ఇది కాదు, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రజలకు వచ్చి చెప్పడానికి. ఎందుకంటే మనం నమ్మాం కాబట్టి, మేము నమ్మాం కాబట్టి భగవద్గీత అంటే ఆ భగవద్గీతని మరి గ్రామంలో అది అమలు చేద్దామని మన డిమాండ్. అది ప్రతిపక్ష పార్టీగా మన తాలూకా అదే మన తరఫున అడిగితే కేసు పెట్టేస్తాడు. చూసాం నిన్న ఆయన వచ్చి మన లీడర్ వచ్చి అక్కడికి మన గుంటూరు వెళ్తే ఆ సత్యం మీద వెళ్తే ఆ కారు కింద వచ్చి కిందని ఒక వాళ్ళకి వచ్చిన చొక్కడమ్మల దీంతో ఒక బొమ్మను పెట్టి ఆ కారు కింద బుర్ర పెట్టి తప్పిస్తారని చెప్పేసి ఎంత ఘోరమైంది. ఆ 3 రోజుల ముందు ఎస్పీ చెప్తాడు, 3 రోజుల ముందు ఎస్పీ చెప్తాడు, 4 రోజుల ముందు పలానా వెహికల్ ఇది కాదు ఇంకో వెహికల్ గుద్దింది అని అతను తీసుకొచ్చి అతను కేసు పెట్టి అతను బెయిల్ ఇచ్చి పంపించి మళ్ళీ మనం మాట్లాడతాం. ఈవేళ వచ్చి వాళ్ళు బాగా చెప్తుంది, మా ఆయన వచ్చి అది కాదు అంబులెన్స్ ఎక్కిన అంబులెన్స్ చనిపోయాడని చెప్తుంది. వాస్తవాలు ఎంతో నిజమంతో ఆ భగవంతుడి కెరిక. ఏంటి ఇలాంటి నిత్యమైన దుర్మార్గమైన రాజకీయాలు? ఎప్పుడు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి రాజకీయాలు చూడలే. రాజకీయాలు చేస్తాం, హోందాగా చేస్తాం, పరిస్థితులు చేస్తాం, చూసాం అంతే. ఇలాంటివి ఏంటి తుచ్చ రాజకీయాలకి? ఎవరిని బయటపడతామని ఏంటి ఇది పెట్టేసి కేసు పెట్టేసి ఏదో పెట్టేస్తే కేసు పెట్టేస్తే బయటపడిపోతానంటే అనుకుంటే ప్రజాస్వామ్యం ఎలాగండి? అంటే ఒకసారి ముఖ్యమంత్రి కేసు పెట్టేస్తే అది తెలుస్తాయిగా నువ్వు ఉండిపోతావు, నేను అబద్ధాలు చెప్పినా ఎన్ని గడిపినా ఎన్ని అని చేసి ఉండిపోతావనే ఇదా? నూనె ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఒక బాధ్యతగా ఒక ప్రతిపక్షంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి రాజ్యాంగబద్ధంగా ఉన్న వాళ్ళు ఏ రకంగా ప్రవర్తించాలో ప్రజలకు తెలియచెప్పడానికి ఇలాంటి రాబోయే కాలంలో కూడా ఇలాంటి కార్యక్రమం జరగకుండా ఉండడానికి ఒక బాధ్యతగా ప్రధాన ప్రతిపక్షంగా మన బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి. అందుకే సమావేశం ముందున్న మీ అందరూ కంటే వేదిక ఉన్న పెద్దలు మీ అందరూ మొదటి వరుస కాదు, 2వ వరుస కాదు, 3వ వరుస కాదు, 4వ వరుస మీ అందరూ చాలా బాధ్యతగా ఉన్నారు. చాలా బాధ్యత తీసుకోవాలి మీ అందరూ కూడా. పదవులు అంటే పదవులు అలంకారం కోసం కాదు, అవసరం వచ్చినప్పుడు పదవులు అలంకారం కోసం చేస్తాం, అవసరం వస్తే ఆ పదవులతోనే మనం పోరాటం చేస్తాం. ఆ పోరాటానికి ఈ కార్యక్రమం అంతా కూడా మనం దేవుడు పడింది. అందుకే ఇవాళ అందరూ కూడా ఇవాళ పట్టుకొని బలం పెట్టుకొని ఇవాళ తిరుగుతున్నారు. ఇవాళంతా కూడా ఏదో ఇలా చెప్పినట్టు వచ్చి పెద్దలు చెప్పారు ఏమని మన జగన్మోహన్ రెడ్డి అధికారానికి వచ్చేస్తారు, అధికారికి వచ్చారంట. అధికారికి వచ్చేస్తారని కాకుండా ప్రజలతో మమకే ప్రజల గురించి వాస్తవం చెప్పి రాజమని ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు. ఏదైతే ఈ మోసం వాళ్ళే ఒకటి వేలతో తొలగిస్తారు. ఆ కార్యక్రమానికి మనం ముందుండాలి. మనం కూర్చొని ఇది కాదు ఈ జిందాబాద్ జైలు కొడితే కాదు, పెద్దవాళ్ళు దండ వేస్తే కాదు, కార్యక్రమాన్ని మనం బాధ్యత మనం చేయాలి. పెద్దలు మాట్లాడే మాటల్లో అర్థాన్ని మీరు కూడా అర్థాన్ని మీరు తీసుకోవాలి దయచేసి. కాబట్టి ఇవాళ ఈ సమావేశం పెట్టాలని మీకు మనం చేస్తాను. నేను కూడా 7 నియోజకవర్గాలు పెట్టినప్పుడు ఏదో నియోజకవర్గంలో నాకు అవకాశం ఉన్నందుకు నేను కూడా ఆ నియోజకవర్గం మండలానికి వచ్చి ఆ మీటింగ్లో ఇక్కడికి వస్తానని మీకు చెప్తాను. నాకు రేపు సాయంత్రం కదా 7 నియోజకవర్గాలు టెంట్ ప్రోగ్రాం మాకు ఇవ్వాలి, ఏ డేట్ ఎక్కడ పెడతామని. అదైన తర్వాత ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే దగ్గర నుంచి ఇన్ఛార్జ్ దగ్గర నుంచి మండలాల్లో మీటింగ్లు టౌన్లో మీటింగ్లు ఉంటారు, అవి చూసుకోవాలి. ఆ నియోజకవర్గంలో ఉన్న పెద్దలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆ మీటింగ్లో ఇన్వాల్వ్ అవ్వాలి. అది ఇన్వాల్వ్ అవ్వాలి. మళ్ళీ వాళ్ళ పిల్లలు ఈ పిల్లలు ఈ నాలుగు అన్నది లేదు. ఇక్కడ ఇప్పుడు మన అన్న కూడా దీంట్లో ఉన్నాం. మనకి ఇంకేది కూడా కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు. అందరూ కూడా దయచేసి కార్యక్రమం జరగాలి. ఇది జగన్మోహన్ మాటగా మీ అందరికీ మనం చేసి చెప్తాను. దయచేసి అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని అర్థిస్తాను, మిమ్మల్ని కోరుతున్నాను, మిమ్మల్ని అందరికీ కూడా జరిగిన ప్రజలందరూ. కాబట్టి రేపటి నుంచి ఇదే ప్రోగ్రాం, ఈ ప్రోగ్రామే జగన్ వరకు కూడా
ఎలాగే తెలుగుదేశం నాయకులు వెళ్తున్నారు గ్రామాలకి, ఈలోపు మన మీటింగ్ అవుతాయి, వాళ్ళకి తెలుస్తుంది. మనం చూస్తాం ఈ టీవీలు చూపెడతారు, ఈ టీవీలో ఇది చూపెడతారు, అప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తుంది. చూసాను, నిన్న మొన్న చూసాను. కూర్చో ఇక్కడ ఇవాళ ఇక్కడ మొన్న వచ్చి ఇంకా మొన్న వారంలో 10 రోజుల కింద ఈ ఊర్లో, వారం రోజులు 3 రోజుల కింద వచ్చి అనంతపూర్లో ఏ రకంగా కల్తీ సరాలు తయారవుతున్నాయి, ఏ రకంగా అధికారులు పెద్దలు నాయకులు వాళ్ళ అధికారులు ఉన్నారు, ఏ రకంగా వాళ్ళు దోచుకుంటున్నారు, ఏ రకంగా దోపిడీ జరుగుతుందో ఆలోచించే. మీకు తెలియదు ఎవరు కల్తీ జరుగుతున్నారు? మీ టీవీలు చెప్పండి, మీ నాయకులు చెప్పండి. దయచేసి వైసీపీ కార్యక్రమం చేస్తాను సార్. వైసీపీ తెలుగుదేశం నాయకులతో అనుదానంతో జరగట్లేదు, తెలుగుదేశం ప్రజలతో అనుదానం జరగట్లేదు. ఇది నిజం కాదు. ఇలాంటి ఎందుకంటే ఇవాళ అధికారం ఉన్న వాళ్ళు ఇల్లుండగానే చక్క పెట్టుకున్న సామెత ఉంది కదా, ఆ రకంగా తయారైంది ఇవాళ ఆ పార్టీ నాయకులు. ఇల్లుండగానే చక్క పెట్టించుకోవాలి. ఇదా గుర్తు తీసుకున్నారు. ఎక్కడుండి ర్యాంపులన్నీ మనం తీసుకోవాలని ఉన్నాయి కదా, ర్యాంపులు తీసుకోవాలి. వైజాగ్ 20,000 కొనుక్కున్నారు, 15,000 కొనుక్కున్నారు, 10,000 కొనుక్కున్నారని అర్థం ఉంది. రాజమండ్రిలోను, కాకినాడలోను, రావులపాలెంలోను 10,000 20,000 ఎందుకు కొనుక్కున్నారని అర్థం ఎక్కడ ఉంది? మరి ఇంకేం ఉంచుతా? ఇంకెక్కడ ఉంచుతాం చెప్పండి, ఎక్కడ ఉంచుతాం? ఏ రకంగా తెలుసుకుంటారో అధికారుల వాళ్ళు ఇవి రేపు గ్రామాలకు వెళ్ళి చెప్పండి. ఇంకా వీలైతే గ్రామాలకు వెళ్తున్నప్పుడు ఆ ఊర్లో మనం 4,000 ప్రోగ్రాం చేస్తాం స్కూల్స్. వీలైతే ఒకసారి స్కూల్కి వెళ్ళి చూడండి. అయిపోతే బ్రహ్మాండం ఉంటాయి, అవ్వకపోతే ఎక్కడెక్కడైనా గొంగలాగా వాళ్ళు వదిలిస్తారు. ఒక్క పిడికి ఇచ్చేది దాని ఈ సంవత్సరం స్కూల్. ఆ పిల్లలు ఏం చేశాడు పాపం, ఆ స్కూల్ ఏం చేసేయండి, అదేం చేసేయండి. ఆ స్కూల్కి వెళ్తే ఆ పిల్లలు చదువుకోవడానికి ప్రిపేర్ చెట్టు పుట్టుకెళ్ళి ఉండకంట. అంటే ఈ ప్రభుత్వంతో రావాల్సిన విధానం చెప్తున్నాను మీకు. ఈ ప్రభుత్వంతో రావాల్సిన విధానం చెప్తున్నాను. ప్రజల కోసం కానీ, ప్రజల సంక్షేమం కోసం కానీ, వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాల కోసం కానీ ఆలోచన చేస్తారు. ఎందమ్మా అందమ్మా అనుకొని ఎవరు నాకెంత నీకెంత పరిస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి బాధ్యతగా ఒక ప్రతిపక్షంగా మన పార్టీ మన బాధ్యతని మనం గుర్తిరిగి మన కార్యక్రమాన్ని మనం చేయాలని ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, వేదిక పెద్దలకి, మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మరి కాలాంతరం అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, పార్టీ పట్ల మీకున్న అంకిత భావాన్ని, మీకున్న అంకిత భావాన్ని, మీ కమిట్మెంట్కి మరొకసారి మీకు ప్రతి పేరున మీకు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. కావాలని చెప్పుకుంటూ మరి ఈ కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించినటువంటి వేదికలను పెద్దలు, ముఖ్య అతిథులు ఇచ్చినటువంటి గౌరవ కొత్త దశకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కార్యకర్తలు, అదేవిధంగా సహకరించినటువంటి కోఆర్డినేటర్లందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు.